జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విన్నాము. భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి సృష్టికర్తన దేవుని బోధ. మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉందని ప్రకటించటం మొదలుపెట్టింది. అప్పటి నుండి యేసు మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించటం మొదలుపెట్టి. అప్పటి నుంచి అంటే అవ్వ ఆదాము కానించి, దేవుని మాట తప్పిపోయి ఏదోన తోటి నుండి బయటకు పోయిన కానించి, అప్పటి నుండి దేవుడు సృష్టికర్తన దేవుడు మానవులు చెప్తున్న మాట ఏం తెలుసా? పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది, మారు మనసు పొందని ప్రకటించి. మారు మనసు. మత్తయి సువార్త 4:17 దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మారు మనస్సు కావాలి సృష్టికర్తన దేవునికి. స్త్రీలైనా పురుషులైనా దేవునికి కావాల్సింది మారిన మనస్సు కావాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందడని ప్రకటించడం మొదలుపెట్టింది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది సౌకులు నాతోటి జతమని వారు పెళ్లి పొందండి నాకు దేవుడు పిలిచాడు. దర్శనం ద్వారా, కళ ద్వారా, వాక్యం ద్వారా దేవుడు నన్ను పిలిచాడు, ఆయన సౌకు పిలిచాడు, ఆయన పరిచర్యకు పిలిచాడు అని చాలామంది సౌకులు చెప్తుంటారు. దేవుని బిడ్డలారా, భూమి మీద బతుకున్న పాస్టర్లు ఎవరికైనా మారు మనస్సు పొంది ఉన్నావా? నేను దీవెన పొందిన, ఆశీర్వాదం పొందిన, అభిషేకం పొందిన కదా అని చెప్తుంటారు. మారు మనస్సు పొంది ఉండాలి సౌకుడు. భూమి మీద పాస్టర్లు నాలుతోటి జతపని వారు బతికున్న భూమి మీద బతుకున్న సౌకులు, పాస్టర్లు, రెవరెండ్, బిషపులు, సువార్థికులు ఏం చేయాలంటే మొట్టమొదట మారు మనస్సు పొందితే బట్టల మీద ఆశ ఉండదు. మారు మనసు పొందితే బంగారం మీద ఆశ ఉండదు. మారు మనసు పొందితే సౌకునికి డబ్బు మీద ఆశ ఉండదు. మారు మనసు పొందితే కారు మీద ఆశ ఉండదు. మారు మనసు పొందితే సౌకునికి బైక్ మీద, సూటు మీద, బూటు మీద, టై మీద ఆశ ఉండదు. మారు మనసు పొందక సౌకుడు సూటు బూటు కావాలి, కారు కావాలి, బైక్ కావాలి, పెద్ద ఇల్లు కావాలి, పెద్ద బైక్ కావాలి, బంగారు గొలుసులు కావాలి, బంగారు నగలు కావాలి, బంగారు ఉంగరాలు కావాలని పాస్టర్ ఎవరు? తెలివి బుద్ధి లేని పాస్టర్. ఎవరంటే మారు మనస్సు పొందకుండా సేవ చేస్తున్న పాస్టర్. మారు మనస్సు పొందని పాస్టర్కి అన్నిటి మీద ఆశ ఉంటుందండి. మారు మనస్సు పొందితే లోకం మీద ఆశనే ఉండదు. పాస్టర్కి కానీ, విశ్వాసికి కానీ, సంఘ పెద్దకి కానీ, స్త్రీలకు కానీ, పురుషులకు కానీ. ఎవరికి? మారు మనస్సు పొందిన మనిషికి ఈ దేని మీద ఆశ ఉండదు. బట్టల మీద, తిండి మీద, మాంసం మీద, పండ్ల మీద, స్వీట్ల మీద, ఈ కార్ల మీద, ఇండ్ల మీద, కుర్చీల మీద, సోఫా సీట్ మీద, టీవీ మీద, ఫోన్ మీద, పెద్ద ఫోన్, ఐఫోన్ మీద కూడా ఆశ ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడి సెలవిస్తున్న మాట. మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించాను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. మారు ఉన్న మనిషి కావాలండి. దేవుని సేవకి, దేవునికి ఇష్టమైతేనే మనసు మారాలి. బట్టలు మారేది కాదు, బట్టలు మారుకునేది కాదు, సూటు బట్టలు వేసుకునేది కాదండి. మార్పు పొందాలి. మనుషు మారితే లోకముల దేని మీద మనిషికి, స్త్రీకి అని పురుషునికి ఆశ ఉండదు, బుద్ధి ఉండదు. తిండి మీద బుద్ధి ఉండదు, బట్టల మీద బుద్ధి ఉండదు, కారు మీద బుద్ధి ఉండదు, డబ్బు మీద బుద్ధి ఉండదు, బంగారం మీద బుద్ధి ఉండదు, ఇండ్ల మీద బుద్ధి ఉండదు. ఏది? మనస్సు మారితే, హృదయం మారితే, బుద్ధి మారితే, గుణము మారితే, ఆలోచన మారితే ఈ ప్రపంచం మీద సౌకర్యకి ఆశ ఉండదు. కారు మీద, డబ్బు మీద, బంగారం మీద, సూటు మీద, బట్టల మీద ఉంది ఆశ, ఇళ్ళ మీద, వాకిల మీద. అంటే ఆ సౌకుడు మారు మనసు పొందలేదు. బైబిల్ ట్రైనింగ్ చేయొచ్చు, టీచర్ చేయొచ్చు, బీటెక్ చేయొచ్చు, ఎంటెక్ చేయొచ్చు, బైబిల్ ట్రైనింగ్ గొప్ప చదువు చదివి ఉండొచ్చు. కానీ మారు మనసు పొందకుంటే నీ బైబిల్ ట్రైనింగ్ దండగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు సేవ చేయాలంటే మారు మనస్సు అవసరం.
మారిన మనస్సుతో ప్రభుని కనపరచాలి, స్తుతించాలి, సేవ చేయాలి. ఈ భూమి మీద ఈరోజు బతుకున్న పాస్టర్లకి ఒక్కరికి కూడా మారు మనస్సు లేదు. ఈరోజు బతుకున్న పాస్టర్లకి, రెవెరెండ్లకి, సువార్తలకి ఒక్కరు కూడా మారిన మనస్సు లేదు, మారిన బుద్ధి లేదు, మారిన ఆలోచన లేదు, మారిన నడక లేదు, మారిన ప్రవర్తన ఒక్క పాస్టర్ దగ్గర కనిపిస్తలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొందండి అని ప్రకటించటం మొదలుపెట్టాను. భూలోకంలో నువ్వు వచ్చేస్తాను ఇచ్చేస్తానంటే కుదరదండి. నువ్వు రెవరెండ్ని, బిషప్ను, తర్వాత నువ్వు డాక్టర్ని, నేను సువార్తకిని, నాకు గొప్ప పాస్టర్ లేడు అని మురిసిపోతున్నాము. కానీ దండగా ఇక పెద్ద కారున్న దండగా, పెద్ద చర్చ్ ఉన్న దండగా, పెద్ద సోటు కూటున్న దండగా, పెద్ద సీనియర్ పాస్టర్ అయినా దండగా. ఎందుకంటే మారు మనసు కలిగి సేవ చేస్తలే కనుక. మారు మనసుకు తగిన జీవితం నీలో లేదు, మారు మనసుకు తగిన ప్రవర్తన, క్రియలు నీలో నాలో కనపడతలేవండి. దేవునికి మహిమ కలిగి. సృష్టికర్తన దేవుడు చూస్తున్నాడు, నీ ప్రవర్తన, నా ప్రవర్తన. విశ్వాసులు చూస్తున్నారు, మనుషులు చూస్తున్నారు, ఇంటి ముందు రోజులు ఇంటి వెనకాలు చూస్తున్నారు. నీ గుణలక్ష్యాలు, నా గుణలక్ష్యం, నీ బుద్ధివి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సాల్వించాడు. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందమని ప్రకటించటం మొదలుపెట్టింది. భూలోకంలో మనుషులందరికీ క్రీస్తు ప్రకటించాడు. సృష్టికర్తన దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగవచ్చి ప్రకటించిన మారు మనసు పొందండి. మారు మనసు అది దేవునికి ఇష్టమైన మనస్సు, దేవుడు ఇష్టపడే మనస్సు, మారిన మనస్సు. నీ రూపురేఖల్ని, అవతారాలు అవసరంలా. నీవు ప్రవర్తన బాలేదు కనుక మారిన మనసుకు తగినట్టు నేను జీవిస్తున్నాండి. నేను మారు మనసు పొందినప్పుడు రకరకాలైన కోరికలు ఉండే, రకరకాలైన ఆలోచనలు, రకరకాల ప్రవర్తన ఉండే, చెడు ప్రవర్తన, చెడు ఆలోచన, చెడు నడుకుండే. నేను ఎప్పుడైతే మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ వరమును పొందిన కానీ ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తాను. ఇప్పుడు 40 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు సావులో. ఇల్లు లేదు, బంగారు లేదు, సరైన బట్టలు లేవు, కారు లేదు, బైక్ లేవు, డబ్బు లేదు, ఆస్తులు లేవు. కారణం దాని మీద నాకు ఆశ లేదు, దాని మీద నాకు మోజు లేదు, దాని మీద నాకు కోరికలు లేవు. లోకాశ లేదండి. అవిశ్వాసులకు అవసరం లోకాశ, అన్నిలకు అవసరం, లోకస్తులకు అవసరం. డబ్బు మీద, కార్ల మీద, ఇళ్ళ మీద, బట్టల మీద, బంగారు మీద, ఇల్లు భూమి మీద, ప్లాట్ల మీద. ఎవరికి? అవిశ్వాసులకు అవసరం. కానీ ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకొని సేవ చేస్తున్న సేవకునికి అవసరము లేదు. 12 మంది శిష్యులు అలాగనే జీవించారు. యేసుక్రీస్తు దేవుని శిష్యులు 12 మంది శిష్యులు మారు మనసుకు తగిన క్రియలు చేశారు, మారు మనసుకు తగిన ప్రవర్తన కలిగి వాళ్ళకున్న స్థిరాస్తులను అన్ని యేసుక్రీస్తు సువార్త ఖర్చు పెట్టి అతిసాక్షులు అయిపోయినారు. అది సేవ. దేవునికి మహిమ కలిగి. ఇప్పుడు భూమి మీద బతుకున్న పాస్టర్లకు ఒక్కరికి మారు మనసు లేదు, మారిన బుద్ధి లేదు, మారిన ఆలోచన లేదు, మారిన ప్రవర్తన లేదు, మారిన నడక లేదు, మారిన క్రియలు ఒక్క పాస్టర్కి లేడు. భూమి మీద ఒక్కడూ లేడు. దేవునికి మహిమ కలిగి కాక. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొందమని ప్రకటించటం మొదలుపెట్టాను. దేవునికి మహిమ కలిగి గాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, సేవకులారా, విశ్వాసులారా, క్రైస్తవ నేతలారా, విశ్వాసులారా, నాతోటి జతపడిన పాస్టర్లారా, అందరూ మారు మనస్సు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యం కావాలంటే, దేవుని రాజ్యం కావాలంటే, నిత్య రాజ్యం కావాలంటే, పాతాళము తప్పాలంటే, నరకము తప్పాలంటే, అగ్నిని తప్పాలంటే మారు మనస్సు పొందమన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ లోకంలో సావుకుడు రకరకాలైన వేశ్యాలు వేస్తున్నారు. మోసకరమైన వేశ్యాలు, నటన. అవిశ్వాసుల కంటే, అన్నిల కంటే ఎక్కువ నటన చేసేది ఎవరంటే పాస్టర్, బుద్ధి లేని పాస్టర్. జీవము కలిగిన దేవుని సావుకులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి సౌకుడైన పాస్టర్ అయిన వారికి అన్నము వస్త్రాలు మాత్రమే ఉండి సేవ చేయాలి. అన్నం వస్త్రాలు కలిగి ఉంటే పాస్టర్కి మేలు. ధనం అనేకమైన కీడుకే మూలము. ఆ ధనం ఉంటే కీడు, కేసులు, జైలు అని వాక్యము సెలవిస్తుంది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందమని ప్రకటించను. దేవుని వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.